నడిచిపోతాంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకే చెట్టయి కొమ్మల్లే వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే కొమ్మల పూలే కోసియాలా ఇంతమంది అందమైన ఆడవాళ్ళని చూస్తుంటే అన్నం తింటే కడుపు నిండుతుంది. మా శృతి అక్కని చూస్తే ఆనందంతో మనస్సు నిండిపోతుంది. మరి అశ్వున్ చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. అక్క ప్లీజ్ నువ్వు ఆ గ్యాప్ ఇవ్వకు. ఈ మధ్యన ఈ గ్యాప్ ఇస్తే ఏది పడితే అది రాసేసుకుంటున్నారు. వద్దులే. అయ్యో కుర్రాళ్ళ గుండెల్లో ప్రేమ పుడుతుంది. కుర్రాల గుండెల్లో అంకుల్స్ కాదు కుర్రాలు. మా టీమ్ లో అందరూ హేమీలు ఉన్నారు. హేమ గారు వచ్చారా? హేమీలు అంటే హేమ గారు రజిత గారు కాదండి. అందరూ ఆడవాళ్ళు అందంగా ఉన్నారని చెప్తున్నాను. మీరు వెళ్ళి కూర్చుంటే మా వాళ్ళు వచ్చే టైం అవుతుంది. మేమంతా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మొక్కజొన్నలు కాలుస్తారు ఇవన్నీ ఎందుకయ్యా? అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు వస్తేనే కదా బతుకమ్మ పండగ అందంగా ఉంటది. అంటే నిండుగా ఉండాలి కదా. అంటే మేము వచ్చాం కదా, నిండుగా ఉంది కదా, చాలదా? మొత్తం అంతా వాటర్ తో నింపేయాలా? నిండుగా ఉండాలంటే ముంచేస్తారా వాళ్ళు? ఏం పంచులబ్బా, బ్యాక్ టు బ్యాక్. అసలు నేనేదో క్యాజువల్ గా అన్నానమ్మా. అయినా పెళ్లి కూతురులు వచ్చాక పెళ్లి కూతురు పెట్టుకునే దిష్టి చుక్కలు రావాలి కదా. వెల్కమ్ టు సీనియర్స్. రవి ఫీల్ అయ్యావా? వీళ్ళని చూసే నువ్వు ఫీల్ అయ్యావా అని అంటున్నావు. మా వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అండ్ నీతో పాటు మీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. అరే వీళ్ళలాగా అందంగా లేమే, వీళ్ళలాగా ఇంత పాష్ గా లేమే అన్నట్టు. ఇంపాసిబుల్. ప్రూవ్ చేయి. ఇప్పుడే చూపిస్తాం ఏంటి అందం అంటే ఏంటో. ఇప్పుడే చేస్తా. లెట్స్ వెల్కమ్ మై జూనియర్ టీమ్. ఒంట్లో వేడికే కొచ్చుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకిట్టాంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే కొచ్చుకుంది నాడికే హలో ఆగండి. మనం ఈ రోజు చేసింది పూల పండుగ బతుకమ్మ. అసలు వాళ్ళు జల్లో పువ్వులు తప్ప చేతిలో ఒక్క పువ్వు లేదే. బతుకమ్మ అంటే పూల పండగ. ప్రతి పువ్వు అమ్మాయిలాగానే ఉంటది కాబట్టి ఇన్ని పూలు ఉన్నాయి చూడు నాకు. అవును, ఇది మల్లె పువ్వు, ఇది బంతి పువ్వు, ఇది శుభమా అంటూ వాళ్ళు బతుకమ్మ పాట మీద వస్తారంటే మీరే ఇది. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము అందంగా పుట్టడం మా తప్ప? అమ్మా తల ఎత్తుకునేలా చేస్తాను నేను. వాళ్ళని పొరపాటున కూడా ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సీనియారిటీ అంటే అందంలో, అభినయంలో, ఎక్స్పీరియన్స్ లో మేము సీనియర్స్ అని చెప్తున్నాం. మేము కూడా అదే అంటున్నాం. ఎందులో ఎక్స్పీరియన్స్ అబ్బా? మేము చూడండి ఇట్లా నడిచాం. వాళ్ళైతే అమ్మా కొంచెం వెనక్కొండవా. ఏదన్నా పండక్కి జూనియర్సే అందం అని చెప్తున్నాం. అందుకే ఫ్రెష్ గా ఆల్వేస్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చే చామంతి అని పెట్టుకున్నాం. మీరు బంతిపూలు ఎప్పుడో బంతిపూలు అబ్బా. బంతి పువ్వు లేకపోతే ఇంటికి డెకరేషన్ కూడా ఉండదు. బంతి పువ్వు వాల్యూ తెలియట్లేదు మీకు. చెప్పు గులాబీ లేకపోతే ఒక లవ్ లేదని. గులాబీ కాదమ్మా, నువ్వు చామంతి. బతుకమ్మ అన్ని పూలు ఉంటేనే బాగుంటాయి కాబట్టి జూనియర్స్ ఉంటేనే పండగ లాగా ఉంటది. జూనియర్స్ ని గైడ్ చేయడానికి సీనియర్స్ ఉండాలి. అవును, థ్యాంక్ యూ. సీనియర్స్ లేకపోతే హ్యాపీ డేస్ సినిమాయే లేదు.
నువ్వు చేసావు మేము అందులో. హ్యాపీ డేస్ షో చేసాం అందుకే. ఇవన్నీ కాదు కానీ నాకు ఇది నచ్చలేదు, ఈ టాపిక్ నచ్చలేదు అసలు. సరే చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు? నేను చెప్పను. అది సో ఇప్పుడు అర్థమైంది కదా. నాకు ఎంట్రీ నచ్చలేదు, నువ్వు 2 సార్లు అడగాలి. నీకు ఎంట్రీ నచ్చలేదు అయితే? నాకు ఎంట్రీ నచ్చలేదు అసలు. పూల పండుగ బతుకమ్మ అంటే ఒక పువ్వు పండుగ Got it. ఏదో ఒకటి ఉండాలి. Got it. ఏంటిది? బ్యూటిఫుల్ గర్ల్స్, ఒకటి మనం ప్లాన్ బి అనుకున్నాం కదా, దాన్ని అమల్లో పెడదాం. వచ్చేయండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరాముని తల్లి ఉయ్యాలో, ప్రేమతో శాంతను ఉయ్యాలో, పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో, సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సరిపోయిందా, ఇంకేమన్నా కావాలా? అసలు ఇప్పుడు కదా బతుకమ్మ కళ వచ్చింది. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, లెట్స్ వెల్కమ్ అవర్ చామంతి టీమ్. థాంక్యూ సో మచ్. వచ్చేయండి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. పూల పండుగ బతుకమ్మ, ఇటువైపు సీనియర్స్ ఇటువైపు జూనియర్స్ కూర్చున్నారు. అందరం కలిసి బతుకమ్మ కూడా ఆడేసాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోతే ఆగు. ముందుగా మీ అందరికి థ్యాంక్స్ అబ్బా, నిజంగా. అక్క సుష్మక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క థ్యాంక్ యూ అక్క. ఓ పిల్ల, నీ యూట్యూబ్ లాగ్ కాదు ఇది, అందరికి పోయి వాయనాలమ్మ అని చెప్పి. అయినా ఎందుకు పోయి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకి? మనం పూల పండుగ బతుకమ్మ చేస్తుంటే అంత సీనియర్లు, అంత బిజీ ఆర్టిస్టులు వాళ్ళు టైం చూసుకొని మన పండుగను చూడటానికి వచ్చిండ్రు. థ్యాంక్స్ చెప్పుకోవద్దా? అరే వాళ్ళు మన కాంపిటీషనే, వాళ్ళు బిజీ అంటే మనం అవలగలమా? అది మనం చెప్పుకోవద్దు రవి. ఏంది అవలగలమనా? ఇగో అజాత. అజాత కాదమ్మా, సుజాత. ఏదో ఒక పీతలే. మేము ఇక్కడ చూడడానికి రాలేదు, బతుకమ్మ పండగ చేసుకోవడానికి వచ్చాం. ప్రతిసారి మీరే కదా పండుగ చేసేది, ఇప్పుడు మేం చేస్తాం. మేము ట్రెండింగ్ లో ఉన్నాం కదా. నువ్వు ట్రెండింగ్ లో ఉన్నావో లేదో తెలియదు కానీ సంతోష్ మాత్రం నీ బెండింగ్ లో ఉన్నదా? వామ్మో. అయినా నీకు విషయం తెలుసా, వాళ్ళల్లో ఆర్టిస్టులు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళ ముందు మీరందరూ ఎంత పిల్ల కాలువలే. బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు బాలే బాబు కాదు, ఉప్పల్ బాలువి. వాళ్ళతో మనకు లొల్లెందుకు చెప్పు? కదా. నడిమిట్లో ఒక గీతకి అటు వాళ్ళు ఆడుకుంటారు, ఇటు మనం ఆడుకుందాం. పని జ్యోతి, అయిపోతది. నాకు డౌట్ రా, ఏం ఆడుకుంటావు? గంగులీ లేకుండా అంటే ఆట బతుకమ్మ ఆడతాం. ఆహా ఆహా. మనందరం ఈటీవీ ఫ్యామిలీ, సో మనందరం కలిసి గేమ్స్ ఆడదాం. లేదు కాదు కూడదు అనుకోండి, మీ ప్రతిభ మీరు చూపించండి, మా ప్రతిభ మేము చూపిస్తాం. హర్యానా నామినేషన్ కాదు హర్యానా, కొంచెం ప్రేమగా చెప్పవా? హర్యానా చెప్పిన మాట అందులో మంచి మాట ఉంది. Yes. అంటే మీరు మనము కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది. తప్పకుండా. హలో 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 ఆగు, మేమేమి కలిసి బతుకమ్మ చేసేది లేదు. అవును. మా ప్రతిభ ఏంటో ఇప్పుడు చూపిస్తాం. అమ్మో ప్రతిభే, ఎవరు నీ ఫ్రెండా? ఈ ఈవెంట్ లో ఉన్న ఒక్క మొగాడు నేను చెప్తున్నా కాబట్టి జూనియర్స్ తో చేపిద్దాం, ట్రెండింగ్ లో ఉంటారు వాళ్ళు. అంతే. Please. అంటే మా అన్న మగాడు. నువ్వు 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. భయపడ్డారా? అడగదొక్కేస్తావని భయపడ్డారా? అదేం కుదరదు, జాంతానై మేము పోటీకి రెడీ. శిల్ప గారు మీరని చెప్పండి మేడం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మేము ఓన్లీ చేసి చూపిస్తాం. సీనియర్స్ ఆ రేంజ్ లో ఉంటే జూనియర్స్ మనం ఏ రేంజ్ లో ఉండాలి? ఒక్క మగాడు అని అంత బిల్డప్ ఇచ్చింది, మరి అందరు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నాయా? మా అన్న మగాడు, మా అన్న మీసం తిప్పితే. ఏ రవి ఆగండి. రవి నువ్వు చూపించు, నీ దమ్మేంటో చూపించు. నా దమ్ము మా జూనియర్స్ టీమ్ లో ఉంది, మనం ఆడి ఎంటర్టైన్ చేసి చూపెడదాం.